హాయ్ అండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. బుట్ట చేతులండి కటింగ్ చేస్తున్నాను, చూడండి. ఇవ్వండి, ఈ ఎడ్జి ఉంది కదా, ఇక్కడ ఒక ఒక గీత తీసుకోండి ఇక్కడ. ఎందుకంటే మీకు ఇలాగా క్రాసులు ఉంటాయి కదా, ఆ క్రాసులు ఇలాగ గీత గీసుకొని ఇది కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్నాం కదా, ఇది ఎంత వచ్చిందో బ్యాక్లో కొలుసుకోండి. 19.5 వచ్చింది. 19.5లో సగం 10 తక్కువ 10 వచ్చింది. 10 తక్కువ 10 ఇక్కడ లూజుకి పెట్టుకుందామండి. ఇక్కడ ముందు పొడవు తీసుకుందాం. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇది 10 తక్కువ 14 ఉంది. ఇప్పుడు మనం 14.5 పెడతామండి. ఇగో 10 తక్కువ 14 ఉంది. ఇది ఇది సరిగ్గా క్లాత్ సాగుతుంది అనమాట అండి. 10 తక్కువ 14 అంటే 14.5 పెడదాము. పొడవు అయితే 14.5 పెడదామా. ఇది ½ ఇంచు మనం కుట్టుకోవడానికి ఉంచుకుందాం. ½ ఇంచు కుట్టుకోవడానికి, ½ ఇంచు ఇక్కడ భుజాల దగ్గర షోల్డర్ దగ్గర కుట్టుకోవడానికి కావాలి. చూడండి, ఇది బ్లౌజు ఇలా కొలుసుకోండి. ఇలాగైనా కొలుసుకోవచ్చు, మీకు కనిపించేటట్టు ఇలా పెడుతున్నాను నేను. ఇక్కడ కుట్టు ఉంది చూడండి, ఇక్కడ కుట్టు ఉంది. కుట్టు దగ్గర ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇది ½ ఇంచు ½ ఇంచు వెనకాల డాట్లు పెట్టుకుందామండి. తర్వాత 1.5 ఇంచు ఇక్కడ ఖర్చులకు పెట్టుకుందాము. ఇగో 1.5 ఇంచు ఖర్చులకు పెట్టాను చూడండి. ఇదిగో కరెక్ట్గా 1.5 ఇంచు ఖర్చులకు పెట్టా. ఇది ½ ఇంచు ఘాటుకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గీత తీసుకోండి. ఇక్కడ గీత తీసుకుందాం. ఇది 7 ఇంచులు గీత తీసుకోండి. మనకి 5.5 వస్తుంది, కానీ ఇది అలవాటు ప్రకారంగా అక్కడికే గీస్తాను నేను. ఎందుకంటే బోట్ నెక్క కానీ ఐ నెక్క కానీ అక్కడ పెట్టుకుంటే పనిచేస్తుంది. ఇక్కడ కూడా గీసుకుందాము. ఇక్కడ కూడా గీసుకుందాం. ఇప్పుడు సైజు బ్లౌజ్ని మార్కింగ్ వేసుకుందాం. సైజ్ బ్లౌజ్ని మార్కింగ్ వేసుకున్నాం. కరెక్ట్గా ఇలాగా షార్ప్గా పట్టుకుని ఇలాగ వేసుకోవాలి మార్కింగ్. ఇది ½ ఇంచు ఎక్స్ట్రా ఖర్చులు ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా అంటే పొడవు పెట్టుకున్నాం కనుక ½ ఇంచు ఇక్కడికి మార్క్ వేసుకున్నాం. ఈ నెక్ కుట్టుకి ½ ఇంచు. భుజాల దగ్గర వేసుకోండి మార్కింగ్. మార్క్ వేసుకోండి.
ఇది రౌండ్ నెక్ అండి. ఇలాగ మంచిగా నేర్చుకోండి, చూసి నేర్చుకుని చక్కగా కుట్టుకుంటూ ఉంటే ఇంట్లో బట్టలన్నీ కుట్టుకోవచ్చండి. ఇంట్లో బట్టలన్నీ కుట్టుకోవచ్చు. బయట ఎవరైనా కస్టమర్లు ఎవరైనా ఇస్తే అవి కుట్టచ్చు. ఇంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆదా చేసుకోవచ్చు. అందరూ పుట్టినప్పుడే నేర్చుకోలేదు, ఇలా నేర్చుకునే అందరూ పైకి వచ్చారు. బాగా నేర్చుకున్నారు, కుట్టుకోగలుగుతున్నారు అందరూ. వన్ ఇంచ్ పెడుతున్నాను. ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, కటింగ్ తర్వాత కుట్టుకునేటప్పుడు చేసుకోవచ్చండి. ఇక మార్కింగ్ అయితే వేసేసుకున్నాం. ఇక్కడ ఒక కచ్చిక పెట్టుకోండి. ఇక్కడ కూడా మనం కుట్టుకునేటప్పుడు కచ్చిక పెట్టుకుంటే ఇక్కడ కుట్టుకునేటప్పుడు కొంచెం వీలుగా ఉంటుంది. ఇది అయితే మార్కింగ్ ఉంది. టక్స్ పెట్టుకోవాలంటే అండి ఇలా చూసుకుని పెట్టేసుకోవచ్చు. ఇది కుట్టికి మిగిలి చేసుకుని ఇక్కడ టక్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్ చేసాను చూడండి. ఒక 3 ఇంచులు పెట్టుకోండి, 3.5 ఇంచులు పెట్టుకోండి. అంటే బ్లౌజ్ని బట్టి, చిన్న బ్లౌజ్ అయితే తక్కువ పెట్టుకోవాలి. మరీ ఇక్కడికి వస్తాయి కదా కుట్లు, ఇవి ఇక్కడికి వచ్చి ఇలా ఉన్నప్పుడు కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇది పైకి ఉన్నది కనుక ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. మీకు అంతకే వీలు లేకపోతే ఇలా మార్కింగ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే బాగుంటుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రిన్స్ కట్ చెప్తున్నామండి. ప్రిన్స్ కట్ ఒక హాఫ్ ఇంచు లో ఎక్స్ట్రా వదులుకుందాం. హాఫ్ ఇంచు ప్రిన్స్ కట్కి ఇక హాఫ్ ఇంచు ఇక్కడ ఉంచేసాను. ఇక్కడ ఎక్స్ట్రా వదులుకుందాం. ఇది హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా, చూడండి. ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక ఇలా డ్రా చేసేసుకుని ఇది చేసుకోకపోయినా బ్యాక్ ఉంది కదా, బ్యాక్ లాగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ డాట్ వేస్తాం కనుక కొంచెం మనకి తక్కువ వస్తుంది అనమాట డాట్ వేసినప్పుడు. అందుకని కొంచెం పెంచుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం అంటే ఇగో ఒక 1 ఇంచ్ పెంచుకుందామండి. 1 ఇంచ్ సరిపోతుంది. అదే పెద్ద డాట్లు కావాలంటే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్ ఇలా వేర్ చేసుకుందాము. దీనికి కూడా ఒక మార్క్ వేసుకుందాం. ఇలా ఎందుకంటే ఫ్రంట్లో
మనం గుంట చేతి తీసుకోవాలి. 1/2 ఇంచు గుంట చేతి తీసుకుందాం. బ్యాక్కి ఫ్రంట్కి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇది ఫ్రంట్. చెప్పండి. 30, 31.5, 32 పెట్టుకుందాం. అంటే ఈ ఇది వదిలేసి కాజా పట్టి వదిలేసి మనం కొలుసుకోవాలి. 32 వచ్చింది. 32 వస్తే 32లో 4వ భాగం, 8వ భాగం 4 ఇంచులు వస్తుంది అన్నమాట. కానీ 4 ఇంచులు వస్తే ఇలాగ డాట్ వేసుకోవాలి కదా. పై నుంచి ఫ్రెంచ్ కట్ కదా, 10.5 తీసుకోండి. ఇది దేనికైనా 10.5 వస్తుంది, దేనికైనా కానీ. ఇలా 3 ఇంచులకు పెట్టుకుందాం. 1 ఇంచు మనం డాట్కి ఇక్కడ డాట్ వేయాలి కదా. కొంచెం 32 ఇంచులు కదా కనుక 1.5 పెట్టుకుందామండి. ఇక్కడ 1.5, ఇక్కడ 1.5 అంటే ఫ్రెంచ్ కట్ కదా, అందుకని ఎక్కువ పెట్టుకుందాం. మనకి 4.5 ఇంచులు ఇలా పైకి పెట్టుకుందాం. డాటు కరెక్ట్గా ఉండేటట్టు. మళ్ళీ సార్ మీకు 10.5కి మార్క్ వేసుకుందామండి. ఇక్కడ నుంచి 10.5 ఇక్కడ ఈ డాట్ వస్తుంది అన్నమాట. ఇది 3 ఇంచులు పెట్టుకుందాం. అంటే 3.5 ఈ ఖర్చుతో సహా 3.5 వచ్చింది. ఇక్కడ భాగం 4 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఈ కిందనైతే 3.5 మొత్తం కటింగ్ చేసుకుందాం. కొంచెం ఖర్చు ఇక్కడ సంక కుట్టు వస్తుంది కదా, లైట్గా కొంచెం కట్ చేసుకోండి. మనం 10.5కి మార్కింగ్ ఉన్నది కదా, ఈ 10.5కి ఖర్చుగా ఇక్కడ పెట్టుకుందాం. సరిగ్గా సెంటర్కి వస్తుంది అన్నమాట. ఇలా
ఖర్చుగా వేసుకున్నాం. సైడ్ భాగం అని నాకు గుర్తుంది పడుతుంది. ఫ్రంట్ నెక్ ఇప్పుడు వేసుకుందాం. ఫ్రంట్ నెక్ కొలుసుకుందాం ఉండండి. మనకి 7:30 వచ్చింది. మార్క్ వేసుకుందాం. ఇక్కడ చూడండి మార్క్ వేసుకున్నాం. ఎక్స్ట్రా కుట్టుకు పెట్టుకున్నాం కదా, ఈ కుట్టుది వచ్చింది. ఎక్స్ట్రా ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయింది. హ్యాండ్స్ ఇది బుట్ట చేతులు హ్యాండ్స్ చేద్దామండి. సరే, ఇది సైజ్ బ్లౌజ్ చూడండి. మనం ఇంత పెట్టాము కదా, ఇక్కడికి ఇలా పెట్టాము అంటే దీని సైజు ప్రకారంగా పెట్టుకున్నాము. మనం బుట్ట చేతులకి 10 ఇంచులు ఎగస్ట్రా పెట్టాలి. అసలునే మనం 7 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకుంటున్నామండి. ఎక్కువ బాగా ఎక్కువ కావాలంటే అంత పెట్టుకోవాలి. ఇదేమో అసలు లూజులు బుట్ట చేతులకి. ఇది ఇంకా మనం ఎంత ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం, పిలుసులు కావాలి కదా, ఇంకొక 2.5 ఇంచులు ఎక్కువ పెట్టుకుంటున్నాం. ఇది ఇందులో ఎంత ఉందో, బట్ట ఎంత ఉందో చూసి, అని 2 ఇంచులే ఎక్స్ట్రా వస్తుందండి. బట్ట తక్కువ ఉంది, 2 ఇంచులు ఎక్స్ట్రా వస్తుంది. అంటే పైకి లెగాలంటే ఇక్కడ వరకు పప్పు పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు మీద 2 ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాము. అదే ఇంకొక 1.5 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. ఇంత కొంచెం పైకి లెగాలంటే, ఇది లెగక్కర్లేదు కనుక కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాం. చేతులకి గుట్ట చేపు అక్కర్లేదులేండి, ఇవ్వక్కర్లేదు. ఇదైతే అసలు లూజులు, ఇవన్నీ కుచ్చులు వస్తాయి అన్నమాట. అలా కుచ్చులు వస్తాయి. క్రాస్ పట్టి తీసుకుందాం. ఇదిగోండి క్లాత్ ఉంది కదా, ఇది డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఇలా పైకి వచ్చేటట్టు వేసుకుని మడత వేసుకుని ఇలా మడత వేసాను. అంచు ఉంది కదా, అంచు వేయటం లేదు బ్లౌజ్కి. ముందు బ్యాక్ తీసేద్దాము. చూడండి ఎలా వస్తుందో చూసుకుందాం మనం. బ్యాక్ వేసాము, ఇది ఫ్రంట్.
మనకి బుట్ట చేతులు హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ తెగాలి కదా అక్కడ చూసుకుందాం. ఇలా సరిపోయింది చూడండి. ఇలా కటింగ్ చేసేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకుందాము. తర్వాత మళ్ళీ ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కదా, లైట్గా కొద్దిగా కటింగ్ చేసుకుందాం. ఇది ఫ్రంట్లో అన్నీ నిలువులే వచ్చాయి చూడండి. డిజైన్ అంతా నిలువ వచ్చింది. ఇలాగే కటింగ్ చేసుకోవాలి. మీరు మనకి నిలువ వస్తుందా లేదా, డిజైన్ అటు ఇటు పోతుందా ఏంటని చూసుకుని కటింగ్ చేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది పడిపోతాం మళ్ళీ అటు ఇటు అయితే. చక్కగా ఇంట్లో ఉండి మనం బ్లౌజు ఎంత తీసుకుంటున్నారో 600 700 తీసుకుంటున్నారండి. పిన్స్ కట్ అయితే 700 తీసుకుంటున్నారు బ్లౌజు. ఇలాగా మనం కుట్టుకున్నాం అనుకోండి ఇంట్లో మనకు కలిసి వస్తుంది కదా, డబ్బులు కలిసి వస్తాయి. వెళ్ళాలి, కుట్టించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం పప్పు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. మనకి ఎంత ఎక్కువ పెట్టానంటే ఇది ఖర్చులకు పోతుంది. మనకి 5 ఇంచులు ఎక్స్ట్రా వస్తుందండి. ఇప్పుడు మనం పప్పు పెట్టుకోవడానికి 5 ఇంచులు ఉంది, సరిపోతుంది. ఇది మళ్ళీ అటు ఇటు మడత వేసామనుకోండి అటు ఇటు పోతాయి. అందుకని డిజైన్ రావాలి కదా మనకి. డిజైన్ ఎలాగ వస్తుంది చూద్దాం. కరెక్టే ఉంది డిజైను. ఎందుకు వస్తున్నట్టుంది కదా. ఇలాగ వేసాను చూడండి. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను వేసేటప్పుడు. వేసి చెప్పడం కదా. ఇది కూడా ఇలా వేసుకుందాం. ఇదిగోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కటింగ్ బాగుందా, మీకు నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి. బాయ్ అండి, ఉంటానండి.